Hi friends, welcome to Adi 963 Creations. Please do like, share and subscribe my YouTube channel. పాలకూర ఉల్లికారం చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్తీకి హెల్తీ. ఆకుకూరలు చాలామందికి తినాలనిపించదు. పాలకూర జనరల్గా తక్కువగా తింటారు కదా, అంటే ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను చపాతీలోకి చేశాను, మామూలుగా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకోవాలి. అందులోకి అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్ల కారము, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుంటాము. పెట్టేసిన తర్వాత బాండి పెట్టుకోవాలి. 1.5 స్పూన్ ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత కొంచెం కాగిన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అలాగే కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ కారం ఉంది కదండి, అది కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం పాలకూరను సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకుంటాము. పక్కన పెట్టుకున్న దాన్ని ఆయిల్ పైకి తేలేటప్పుడు ఒక 5-10 మినిట్స్కి ఆయిల్ అనేది బాగా పచ్చివాసన పోయి పైకి తేలుతూ ఉంటుంది. ఆ తేలినప్పుడు మనం ఈ సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేయాలి. పాలకూరకు ఉల్లిగడ్డ కారం బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలాంటి టైంలోనే కొంచెం సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని సన్నటి ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 20 నిమిషాల వరకు బాగా వేపుకోవాలి. అంటే మనకు తెలుస్తుంది కదండి, ఆకు పచ్చిగా ఉందా లేకపోతే ఫ్రై అయిందా అనేది మనం చూసుకుంటూ వేపుకోవాలి. అడుగంటకుండా, అడుగంటితే టేస్ట్ మొత్తం పాడైపోతుంది. కొంచెం ఫ్రెష్గా పాలకూర తీసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసింది అయితే కొంచెం చేదుగా అట్లా అవుతుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. మనం బాగా వేపుకుంటూ మధ్య మధ్యలో లిడ్ పెట్టి క్లోజ్ చేసేస్తాము. వాటర్కి అది బాగా మెత్తగా దగ్గరికి అవుతూ ఉంటుంది. అలాగా కలుపుకుంటూ ఉండాలి. పైకి ఆయిల్ తేలేటప్పుడు మనం ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మనని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. నీట్గా డెకరేషన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళకు ఇలా ఉల్లికారంతో చేసి ఒకసారి తినిపించండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. Thank you for watching. Please do like, share and subscribe my YouTube channel Adi 963 Creations.